హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్కి స్వాగతం. ఈరోజు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ప్రీవియస్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం, కానీ ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా, సేమ్ అదే, బట్ మనం కండిషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ అనేది కండిషన్ కదా. సో ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ట్రూ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ మనకు తెలుసు. సో ఇఫ్ అనేది తెలుసు, ఇఫ్ ఎల్స్ కూడా తెలుసు. ఇఫ్ ఎల్స్ అంటే ఒకసారి కండిషన్ ట్రూ అయితే ప్రింట్ అవుతుంది, ఒకవేళ ట్రూ కాకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది అలా కాదు, ఇది వచ్చేసి స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ అనమాట. సో మార్క్స్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది అనుకుందాం. సో ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే అది మనకి ప్రింట్ చూపిస్తుంది. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిందంటే సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ సెకండ్ కండిషన్ చెక్ చేసి ఇది కూడా ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ది కండిషన్ ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఇది డిఫాల్ట్ అనమాట. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకవేళ ట్రూ అయిందంటే ప్రింట్ చేస్తుంది. లేదు సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అయితే సెకండ్ స్టేట్మెంట్ ట్రూ వస్తుంది. లేదు ఈ రెండు రాంగ్ అయితే డిఫాల్ట్ స్టేట్మెంట్, అంటే మనం ఇక్కడ ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది. అంటే ఈ రెండు తప్పు అయితే ఫాల్స్ అయితే, ఓకేనా, అది ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. ఓకేనా, ఆ కండిషన్ ఉంది. సో ఈ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇది దీని యొక్క సింటాక్స్ అనమాట. ఇఫ్ ఎల్స్ ఈ త్రీ కండిషన్స్ ఉంటాయి అనమాట ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఇది ఎక్కువ యూజ్ చేస్తాము. ఇది కూడా ఒకటి అనమాట. దాంట్లో ఏమంటే ఇక్కడ కోలన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్కి కోలం పెడతాం, సెకండ్ కండిషన్ కోలం పెడతాం, థర్డ్ కండిషన్కి కోలం పెట్టేస్తాం, ఇక్కడ సెమీ కోలం పెడతాం. దీన్ని ఎండిఫ్ అంటారు. సో ఇక్కడ ఎల్సిఫ్ లాగా ఇక్కడ ఎండిఫ్ అని వస్తుంది. సో అక్కడికి క్లోజ్ అయిపోయిందని అర్థం. ఓకేనా, నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం పర్సెంటేజ్ తీసుకున్నాం. పర్సెంటేజ్ స్టూడెంట్ యొక్క పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ తీసుకున్నాను. 80 నుంచి 100 లోపు వస్తే మెరిట్ రావాలి, అంటే మెరిట్ అని ప్రింట్ ఇవ్వాలి. 60 నుంచి 79 లోపు వస్తే ఫస్ట్ డివిజన్ రావాలి. అర్థమైంది అనుకుంటా. సో 45 నుంచి 59 లోపు వస్తే సెకండ్ డివిజన్ రావాలి. తర్వాత 33 నుంచి 44కి వస్తే థర్డ్ డివిజన్ రావాలి. లెస్ దాన్ 33 వస్తే ఫెయిల్ అని చూపి. ఓకేనా. సో 10th క్లాస్ మీకు రిజల్ట్స్ వచ్చింటాయి, చూసింటారు. అదే మీ రిలేటివ్స్ కానీ ఎవరు, సో వాళ్ళకి మెరిట్ కానీ ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్ అవి చేసింటారు. సో ఈ కోడింగ్ బేస్ చేసుకొని వాళ్ళకి మెరిట్ కానీ డివిజన్ కానీ ఇస్తారు. బట్ నేను పిహెచ్పిలో చెప్తున్నాను, మిగతా వాటికి కూడా ఉంటుంది అనమాట. సో జావా, సి, సో అలా. సో నేను పిహెచ్పిలో చెప్తాను, ఒకసారి వినండి. ఓకేనా. సో నేను ఇప్పుడు కోడింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కోడింగ్ చేసి చూపిస్తాను ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి. ఓకేనా. సో నేను పర్సంటేజ్ తీసుకుంటాను చెప్పినా కదా. సో పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ప్రాబ్లం అమ్మా, మీరు ఏదనుకున్నారు. సో నేను పర్సంటేజ్ వచ్చేసి 55 ఇస్తున్నాను ప్రస్తుతానికి. ఓకేనా. ఇఫ్ కండిషన్ ఇవ్వాలి కదా ఇప్పుడు. ఓకేనా. కండిషన్ వచ్చేసి ఏమి, సో ఫర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 80 మనము లాజికల్ ఆపరేటర్ అండ్ గురించి తెలుసుకున్నాం. సో మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను లాజికల్ ఆపరేటర్స్. సో అది అండ్ అనమాట. సో దీన్ని అండ్ అంటారు. సో లాజికల్ ఆపరేటర్ అండ్ అంటారు. ఓకేనా. సో ఫర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఏమని చూపించాలి, ఎకో యు
యు ఆర్ ఇన్ మెరిట్. ఓకేనా? అది ఇప్పుడు ఒకవేళ ఆ కండిషన్ ఆ కండిషన్లో లేడనుకుందాం, సో ఆ పర్సంటేజ్ రాలేదనుకుంటే ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ని ఫాలో అవ్వాలి. సో ఈ కండిషన్లో ఏం చేస్తాము, సేమ్ ఇదే, బట్ మనం ఏం చేస్తామంటే కాపీ చేసుకుంటాం. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం 65 లేదంటే 60 మన ఇష్టం. 60 ఇక్కడ 80 ఇవ్వాలి. సో లెస్ దాన్ 80, సో 80 అనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎకో యు ఆర్ ఇన్ ఫస్ట్ డివిజన్, యు ఆర్ ఇన్ ఫస్ట్ డివిజన్. ఓకేనా? నెక్స్ట్, సో నేను ప్రతిసారి చేయని అవసరం లేదు, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ అండ్ పేస్ట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 45 ఇవ్వాలి. 45 ఇక్కడ 60 ఇవ్వాలి. యు ఆర్ ఇన్ సెకండ్ డివిజన్, అంతే కదా? సో ఆ మధ్యలో వస్తే సెకండ్ డివిజన్. మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ కాపీ. ఇక్కడ ఏం చేయాలి, 33 ఇక్కడ వచ్చేసి 45. యు ఆర్ ఇన్ థర్డ్ డివిజన్, ఏమి థర్డ్ డివిజన్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ కండిషన్ మొత్తం తీసేయాలి. తీసేసి లెస్ దాన్ 33, సారీ 30, మనిషి 30. సో ఈ 30 కంటే తక్కువ వస్తే ఏం చేయాలి, యు ఆర్ ఫెయిల్ అనమాట. యు ఆర్ ఫెయిల్. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఫ్లు ఎన్ని 1 2 3 4. ఇంకా ఫైనల్ స్టెప్ ఏంది, ఎల్స్ అనమాట. ఎల్స్ ఎకో. ఇప్పుడు ఒకవేళ మనం పైన సపోజ్ 200 ఇచ్చామనుకున్నాం, 200 అంటే ఈ కండిషన్ కాకుండా మనం ఎక్కువ ఇచ్చినాం, సో 100 కంటే ఎక్కువ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు మనం కండిషన్ ఇవ్వాలి ఎల్స్లో. ప్లీజ్ ఎంటర్ ది వ్యాలిడ్ పర్సంటేజ్. కరెక్ట్గా ఇస్తేనే అది ఇస్తుంది అనమాట. మనం 200 300 ఇస్తే అది ఇవ్వదు అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దామా. ఓకే, సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ సేవ్. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాను, యు ఆర్ ఇన్ సెకండ్ డివిజన్. ఎందుకు, సో ఈ మధ్యలో వచ్చినాడు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు నేను 85 ఇస్తాను. 85 ఇస్తే యు ఆర్ ఇన్ మెరిట్, అంటే మెరిట్లో ఉన్నాడు. ఇప్పుడు నేను 25 ఇస్తాను, యు ఆర్ ఫెయిల్. నేను 125 ఇస్తాను. 125 అంటే మనకి పరిధిలో లేదనమాట. ఈ పరిధిలో లేదు కాబట్టి అది ఏమని చూపించాలంటే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పర్సంటేజ్. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మనము ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సింటాక్స్ అనమాట. సో మనకి ఇంకో సింటాక్స్ ఉంది, మనం చూపించాను సెకండ్ సింటాక్స్ ఎలా అనేది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ, సో నేను ఆల్ట్ పట్టుకొని డబుల్ కర్సర్, మల్టిపుల్ కర్సర్స్, సో ఇలా చేస్తున్నాం. చేసి బ్యాక్ స్పేస్ తీసుకొని కోలన్ ఇస్తున్నాం. ఓకేనా? అలాగే ఈ రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని కూడా మనం తీసేయాలంటే మల్టిపుల్ కర్సర్ యూస్ చేయాలి. ఆల్ట్ పట్టుకుంటే మల్టిపుల్ కర్సర్ వస్తుంది. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ కొడితే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ లాస్ట్లో ఏం చేయాలంటే ఎండిఫ్ అని ఒకటి ఇవ్వాలి. ఎండిఫ్ ఇచ్చి సెమికోలన్ ఇవ్వాలి. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ నేను 65 ఇస్తాను. 65 ఇస్తే వస్తుందని చూద్దాం. సో సింటాక్స్ ఎర్రర్ ఎక్కడ, సారీ, ఇక్కడ ఇది తీసేయాలి. సో తీసేసి ఇక్కడ కోలన్ ఇవ్వాలి. చూద్దాం. యు ఆర్ ఇన్ ఫస్ట్ డివిజన్.
ఓకేనా. ఇప్పుడు నేను 125 ఇస్తాను. 125 ఇస్తే ప్లీజ్ ఎంటర్ ద వ్యాలిడ్ పర్సంటేజ్. అర్థమైందా? సో ఇది సెకండ్ మెథడ్. నేను అప్పుడు చెప్పింది ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉంటుంది, సెకండ్ మెథడ్ కొంచెం ఈ కోలన్స్ కాడ మర్చిపోతారు అనమాట. సో నేనే మర్చిపోయాను. సో కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో ప్రాక్టీస్ చేయండి బాగా. సింపుల్ అండి, చాలా ఈజీ. సో ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి, నేను మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.